శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మంలో నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భావంలో నిన్న 9వ భాగంలో 4వ శ్లోకం నుంచి తెలుసుకున్నాం. ఈరోజు 10వ భాగంలో 5వ శ్లోకం నుంచి తెలుసుకోబోతున్నాం. 5వ శ్లోకం. అష్టమి చంద్ర విభ్రాజదడికస్తర శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక. మనకు మీకు ముందే చెప్పాను, ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ముందు పదాన్ని ముందు ఉండే పాదానికి తర్వాత పాదానికి అనుబంధం ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు వర్ణిస్తున్నారు, పైనుంచి స్థూల వర్ణం చేస్తున్నారు కాబట్టి ఆ స్థూల వర్ణంలో ఎక్కడి దాకా వచ్చారు? ఇప్పుడు అమ్మవారి యొక్క కిరీటం అయిపోయింది, అంటే వెంట్రుకలు అయిపోయింది, వెంట్రుకల తర్వాత కిరీటం అయిపోయింది. కిరీటం కింద ఉండే నుదురు భాగానికి వచ్చారన్నమాట. ఇప్పుడు నుదురు భాగాన్ని వర్ణిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? అష్టమి చంద్ర. అమ్మవారు ఎలా ఉన్నట్ట? ఆ ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలాగా ఉందట. అమ్మవారి ముఖమే చంద్రబింబంలాగా ఉంది, అంటే కవిత్వ ప్రకారంగా వర్ణిస్తున్నారు. మామూలుగా స్త్రీల యొక్క ముఖాన్ని చంద్రుడి బింబంతో పోలిస్తారు. ఎందుకు? స్వచ్ఛతకి మరియు స్వచ్ఛమైన తెల్లని రంగు, ఆ చల్లదనం, అవన్నీ స్త్రీ యొక్క లక్షణాలు. స్త్రీ చల్లగా మాట్లాడుతుంది, ఆమె ప్రేమపూర్వకంగా మాట్లాడడం, వాటన్నిటికీ సంకేతంగా దగ్గరగా ఉంది కాబట్టి అది కూడా కాక అందం. మనం ఎంతసేపు చూసినా చంద్రబింబాన్ని తనివి తీరదు, మన మనస్సు లయమైపోతుంది, అంకితమైపోయి చూస్తుంటాం. వెన్నెల రాత్రుల్లో పైన పడుకున్నప్పుడు చూడండి, ఎంతసేపు చూస్తున్నా అది ఆ భావం నుంచి పక్కకు పోలేం. ఎంత బాగున్నాడో చంద్రుడు అనుకుంటూ చూస్తూనే ఉంటాం మనం. అటువంటి ఆ దృశ్యాన్ని చూసి కవులు వాళ్ళ యొక్క భావావేశంతో స్త్రీల యొక్క ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తారు. అమ్మవారి ముఖాన్ని కూడా వాళ్ళు చంద్రబింబంతో పోలుస్తున్నారు. నిజానికి ఈ విశ్వంలో ఉండి దేంతో పోల్చడానికి కూడా అమ్మవారి కాంతి ముందు దేది పనికిరాదు. ఆమె కాంతి స్వరూపిణి, ఆమె ఎర్రటి, ఆమె ఈ ఎర్రని కాంతితో విశ్వమంతా వ్యాపించిన ఆమెను ఒక చిన్న దాంట్లో తీసుకొచ్చి మనలాగా, మన శరీరం అంటే ఒక చిన్న ఉపాధిలో ఇరుక్కుపోయింది, అంతే కదా. ఈ దేహం అనే దాంట్లో ఇరుక్కుపోయింది. అది ఈ దేహంలో ఇది ముఖము, ఇది ముఖంలో కళ్ళు, ముక్కు, నోరు అని మనం చెప్పుకోవడం బాగుంది, కానీ అమ్మవారు చెప్పగలమా? చెప్పలేము. కానీ మన కోసం ఒక రూపం తీసుకొచ్చారు కాబట్టి కవితల ప్రకారం వర్ణిస్తున్నారు అంతే. కానీ నిజానికి ఆ చంద్రుడితో పోల్చడానికి కూడా వీల్లేదు, అంత గొప్ప స్థితి కదా ఆమెది, విశ్వ విగ్రహ కదా ఆమె. అయినా ఉన్న వాటితోనే పోలుస్తున్నారు. ఇప్పుడు చంద్రుడు ముఖం అయితే అమ్మవారి యొక్క నుదురు ఏమంటున్నారంటే అష్టమి తిథి నాటి చంద్రబింబంతో పోలుస్తున్నారు. అంటే మరి అష్టమి నాటి చంద్రబింబం ఎందుకు తీసుకున్నారు? మనకు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు తిథులు ఉన్నాయి, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య దాకా తిథులు ఉన్నాయి, అవును కదా. ఈ అన్ని తిథుల్లో ఏదో ఒకరు తీసుకోవచ్చు కదా. మరి అలా కాకుండా ఖచ్చితంగా ప్రత్యేకంగా అష్టమి నాడే అని చెప్పారు. ఎందుకు చెప్తున్నారు అష్టమి నాడు చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారు ఉన్నారు. ఋషులు ఏమి దర్శించారు ఏంతో, కానీ ప్రకృతిలో అంటే ప్రతి దాంట్లో కూడా ఆ ఒక దైవత్వాన్ని దర్శించారు. వాళ్ళు దర్శించి చెప్పారన్నమాట. ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. మన ఖడ్గమాలలో వాళ్ళ పేర్లన్నీ వస్తాయి, ఆ 15 మంది పేర్లు వస్తాయి. మళ్ళీ 15 తిథులు కాగానే మళ్ళీ ఆ 15 మంది వాళ్ళ పేర్లే వస్తాయన్నమాట. అంటే చివరి ఉండే నామంతోనే మళ్ళీ మొదలవుతాయి అవే పేర్లు. మనకి ఇప్పుడు ఉండేది మనం చూసినట్టయితే అష్టమి నాడు చూసుకుంటే వాడ్యం నాడు కామేశ్వరి అమ్మవారు. మనకు ఇవన్నీ మనకు ఖడ్గమాలలో వస్తాయి పేర్లన్నీ, అమ్మవార్ల పేర్లన్నీ కూడా మన ఖడ్గమాలలో వివరంగా ఇవ్వబడింది. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని,
చిత్రే అని 15 నామాలు ఇచ్చారు. ఆ 15 నామాల్లో కూడా మనకు అష్టమి తిథి రోజు వచ్చేసరికి త్వరిత అమ్మవారు ఉంటారు. అంటే చంద్రుడిలో కళలు ఉన్నాయి. కళలు ఎలా ఉన్నాయి? పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి, అంతే కదా. 15 రోజులు పెరుగుతూ పోతాయి, 15 రోజులు తరుగుతూ వస్తుంది. చంద్రబింబంలో ఉండే కళలు తరుగుతాయి, పెరుగుతాయి కదా. అందుకే చంద్రుడిని మనకు మనసుకు సంకేతంగా తీసుకున్నాం. విశ్వంలో ఉండే సమిష్టి మనసుకు సంకేతం చంద్రుడు. మనకు కూడా, మన మనసుకు కూడా సంకేతం చంద్రుని తీసుకున్నారు. ఎందుకు? మన మనసులో కూడా ఆలోచనలు, భావాలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. సంకల్పాలు పుడుతూ ఉంటాయి, తరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన ఇంకో నిమిషానికి ఉండదు, మనకు మారిపోతుంది. అలాగే అందుకని చంద్రబింబం తీసుకున్నారు. చంద్రబింబంలో కూడా నిజానికి ఆ సృష్టి రహస్యం కూడా అదే. విశ్వానికి ఉండే సమిష్టి మనస్సు తత్వమే ఆ చంద్రబింబం. కాబట్టి దాంట్లో ఉండే 16 కళలు, 15 కళలే మనకు కనిపిస్తుంది. అమావాస్య రోజు ఉండే 16 కళ ఏదైతే ఉందో అదే సాదా కళ, సాదాత్య కళ, నిత్య కళ, ధ్రువ కళ అని అమ్మవారు చెప్తారు. అందుకనే ఆ కాలస్వరూపం చెప్పడానికి కోసమే అమ్మవారి తల మీద చంద్రవంక ధరిస్తారు. ఆ చంద్రవంక కూడా ఏది? అష్టమి నాటి చంద్రవంకే ధరిస్తుంది. అయ్యవారు అష్టమి నాటి చంద్రవంక ధరిస్తారు, అమ్మవారు అదే ధరిస్తారు. అప్పుడు ఆ రెండు కలిపితే పూర్ణత్వం అన్నమాట. అలాగే ఇప్పుడు మన నుదుడిని దేంతో పోలుస్తున్నారు? అష్టమి నాడి చంద్రుడిని. అష్టమి నాడి చంద్రుడు అంటే బోళిచ్చిన చంద్రబింబం. అది సగానికే ఉంటుంది. చంద్రబింబం పూర్ణంగా ఒక గుండ్రంగా గుండ్రని ఆకారం కదా, దాని సగభాగం చేస్తే ఎట్లా వస్తుందో ఆ సగభాగమే అమ్మవారి నుదురు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అలా అంటే? అలాగా ఆ కళ కూడా ఉంది, అందుకని చెప్తున్నారు. నిజంగా సృష్టిలో అలా ఉంది. ఇప్పుడు నుదురు చూసినట్టు చూడండి, ఇట్లా బోడిచ్చున్నారు. చంద్రబింబం ఇట్లా కాకుండా ఇట్లా బోడిచ్చినట్టుగా ఉంది. ఇది నుదురు భాగం అదే కదా, మన నుదురిని అంతే కదా, ఇట్లా కదా ఉంటుంది. అలా అమ్మవారి యొక్క నుదురు చెప్తున్నారు. అది అష్టమి నాడు చంద్రబింబం లాగా ఉంది అని చెప్తున్నారు. అష్టమి నాడు చంద్రబింబం చెప్పడానికి కారణం ఏంటంటే, అష్టమి నాడు ఉండే ఆ త్వరిత కళ, ఆ కళల పేర్లే కదా అవన్నీ, అమ్మవారి పేర్లనే కళల పేర్లే. ఆ త్వరిత కళ అంటారు. త్వరితంగా అంటే తొందరగా అనుగ్రహించే కళ. ఆ అష్టమి నాటి చంద్రకళ మళ్ళీ శుక్లపక్షానికి త్వరిత అమ్మవారే ఉంటారు, మళ్ళీ కృష్ణపక్షానికి కూడా ఆ అమ్మవారే ఉంటారు. దాంట్లో విశేషం అది. అంటే అది మారదన్నమాట, స్థిరత్వంగా ఉంటుంది. ఆ స్థిరత్వంగా ఉండే కళ కాబట్టి అమ్మవారికి ఆ నుదుడిని ఆ కళతో పోల్చారు. ఆ అష్టమి నాటి చంద్రబింబంలో అష్టమి నాటి చంద్రబింబం యొక్క కళ వలె ఉన్నది అమ్మవారి నుదురు అని పోలిక చెప్తున్నారు కానీ ఆ కాలంలో ఉండే గొప్పతనం కూడా చెప్పేస్తున్నారు, సంకేతంగా చెప్పేస్తున్నారు. అష్టమి అని చెప్పడం వల్ల చెప్పేస్తున్నారు. అష్టమి నాటిలో ఉండే ఆ త్వరిత కళ ఆ అమ్మవారి ముఖంలోనే ఆ అష్టమి చంద్రబింబం లాగా ఉంది అని, నుదురు అలా ఉందని మనకు చెప్తున్నారు. ఇంకా విభ్రాజత్ అడికస్థలం అంటే నుదురు బాగా శోభిత, ప్రకాశిస్తోంది. అమ్మవారి యొక్క నుదురు అష్టమి నాడి చంద్రబింబం వల్ల ప్రకాశిస్తోంది అని చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? నుదురు భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. మనకి సాధకుడు సాధన చేసినప్పుడు ఇక్కడికి రాగానే ఒక స్థిరత్వమైన దృఢ సంకల్పాలు వస్తాయి. మనకు మనసు చేసే వెకిలి చేష్టాలన్నీ అక్కడ ఉండవు అనమాట. ఇంకా మన నుదురులో ఎన్నో భావాలను ప్రకటిస్తూ ఉంటాం. మనకు తెలుసు, ఎంత విసుగు వచ్చినా, కోపం వచ్చినా అవన్నీ మన నుదురును చిట్లించడం, ప్రసన్నంగా ఉంచుకోవడం, రకరకాల భావాలను వ్యక్తపరుస్తుంటాం. కానీ అమ్మవారి నుదురు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్న వదనం కదా, ఆమె ప్రసన్నంగా ఉంటుంది. అటువంటి ఆమె నుదురు అంత గొప్పదని చెప్పడం అన్నమాట. ప్రసన్నంగా ఉన్నప్పుడు మనకు అక్కడ ఆజ్ఞాచక్రం ఉన్నప్పుడు సాధకుడు సాధన చేసినప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ ఉపాసన చేసిన వాడికి ఈ మనస్సుకు స్థిరత్వం అంటే ఇక్కడ వస్తుంది. అంతేకాదు ఇక్కడ దాకా సాధకుడు రాగానే ఇక్కడి నుంచి పైకి సహస్రారం చేరుకోవడం చాలా సులభం. అమ్మవారిని లాగేస్తారు అక్కడి నుంచి. కాబట్టి మనకు సహస్రారంలో అమ్మవారిని ఉన్నారు
అని గుర్తుగా, అంటే తల్లి తండ్రిగా ఆ శివశక్తైక్య రూపుని ఇద్దరు కూర్చో ఉన్నారు అన్న సంకేతంగానే వాళ్ళ పాదాలకు మనం నమస్కరిస్తున్నట్టుగా, గౌరవిస్తున్నట్టుగా మనం ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకుంటాం. ఆ బొట్టు కూడా మనకు పెట్టుకునేటప్పుడు కూడా మనకు ఆరోగ్య రకంగా కూడా మంచిది. ఎందుకు అక్కడ మనం ఇట్లా ఇట్లా ఒత్తి కదా పెడతాం బొట్టు. అలా పెట్టినప్పుడు అక్కడ ఉన్న నరాలకు ఒక యాక్టివేషన్ వస్తుంది, ఒక కదలిక వస్తుంది. మనకి 3 నాడులు అక్కడే ఉన్నాయి కదా, ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యొక్క కలయిక ఇక్కడే ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఒత్తి బొట్టు పెట్టినప్పుడు ఇక్కడ ఉండే శక్తి మనకు ఉద్భుతం అవుతుంది, బాగా ప్రకాశవంతంగా అవుతుంది అన్నమాట. అందుకనే బొట్టు పెట్టుకోమని చెప్తారు. ఒకవేళ దృష్టికి కూడా అవసరం. ఒకరు చూడంగానే ముఖంలో మన ముఖ వర్చస్సంతా ఎదుటివాడికి అర్థమైపోతుంది. వాడి కళ్ళల్లో ఉన్న దృష్టి మన ముఖం మీద పడకుండా మనకు అడ్డంగా కూడా బొట్టు ఉపయోగపడుతుంది. అందులో ఎన్నో రకాల ఉపయోగాలు ఉండబట్టే మన శాస్త్రంలో, మన హిందూ సంప్రదాయంలో అంత గొప్ప విషయాలు ఉన్నాయో. అందుకని వాళ్ళు ఆ విషయాన్ని కనుక్కున్నారు కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలని సంప్రదాయాన్ని మనకి తీసుకొచ్చారనమాట. సరే, ఇప్పుడు అవన్నీ పోతున్నాయి, మనం ఏం చేయలేం. అది కూడా స్టిక్కర్లు అవి పెట్టుకోకూడదు, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. మనమేమి ఈ కుంకుమ పెట్టినప్పుడు బాగా కుంకుమ ముందు మనం అది నిలబడడానికి తిలకాన్ని నిలబడాలని బాగా గట్టి గట్టి తిప్పి 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 పెడతాం కదా, అప్పుడు ఆ 3 నాళ్ళ ఎక్కువ వాటి మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకు కూడా మనం పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అమ్మవారి గురించి వచ్చేసరికి అమ్మవారి నుదురు ఎంత గొప్పగా ఉంది, ఆ అష్టమి తిథి నాటి చంద్రకళ వలె ఉందని పోలిక చెప్పేశారు. ఆ పోలిక చెప్తూ మనకి ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. అది శాస్త్ర విషయం చెప్పారు, సైంటిఫిక్ గా ఉండే విషయాలు చెప్పారు, ఆ విధంగా కాలం గురించి చెప్పారు. ఎన్ని విషయాలను దాంట్లో క్రోడీకరించి ఒక చిన్న పదంతో పెట్టేస్తారు. ఇదే లలితా శాస్త్రం ఉన్న గొప్పతనం. పైకి చూడడానికి ఒక అమ్మవారిని వర్ణిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ లోపల శాస్త్ర విషయాన్ని నిగూఢంగా ఉన్నాయి. అందుకే రహస్య నామాలను అన్ని లోపల రహస్యంగా కూర్చోబెట్టారు. ఇంకా త్వరితా కళ గురించి కూడా మనకి, అంటే అష్టమి నాటి చంద్రుడు కానీ వెంటనే త్వరితా కళ అక్కడ ఉందని చెప్పడానికి కూడా చెప్పేశారు. త్వరితంగా అమ్మవారు అనుగ్రహిస్తారు ఎప్పుడు ఆ నుదురు నువ్వు ధ్యానం చేసినప్పుడు. మనకు పెద్ద కష్టమేం కాదు నుదురు ధ్యానం చేయడం. ఎందువల్ల అమ్మవారి మనం మామూలు మనుషుల్లాగా వర్ణిస్తున్నప్పుడు ఆ రూపాన్ని ఊహించుకొని ధ్యానం చేయడం పెద్ద కష్టమేం కాదు. అంటే అట్లా గంటలు గంటలు కొద్ది కాదు, ఒక నిమిషం మనం కళ్ళు మూసుకున్నా కూడా మన కంటి ముందు ఆ రూపం, ఆ దృశ్యం కనిపిస్తుంది. చాలు జన్మధన్యం. అక్కడ అందువల్ల త్వరితంగా మనకి అనుగ్రహిస్తారు అమ్మవారు, అదే అర్థం అక్కడ. అందుకే త్వరితా కళలో ఉందని చెప్తున్నారు అక్కడ. ఇంకా తర్వాత పదం ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. విశేషకం అంటే తిలకం. అమ్మవారు తిలకం పెట్టుకున్నారు. తిలకం అంటే కుంకుమ పెట్టుకున్నారు. ఎటువంటి కుంకుమ పెట్టుకున్నారు, ఎలా ఉంది, ఆమె ముఖమే చంద్రబింబంలాగా ఉంది అని పోలికి చెప్తున్నారు. అమ్మవారు బొట్టు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు నుదురైపోయింది, నుదురైన తర్వాత పెట్టుకున్న బొట్టుకు వచ్చారు. ఆ బొట్టు ఎలా ఉంది అమ్మవారిది. అమ్మవారు పెట్టుకున్న బొట్టు ఎలా ఉందట, అది మృగనాభి. విశేషక అంటేమో తిలకం. ఆ తిలకాన్ని దేంతో తయారు చేశారు, మృగనాభి, కస్తూరి మృగం యొక్క నాభి నుండి తీసిన దాంతో తయారు చేశారు. కస్తూరి మృగం అంటే మన ప్రకృతిలో దొరికే వాటిలో శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం పెట్టుకునే రకరకాల రంగులతో ఉండేవి అవన్నీ మనకు రోగాలు కూడా తెప్పిస్తున్నాయి ఆ బొట్లు పెట్టుకున్నప్పుడు. కానీ అమ్మవారికి పెట్టి శ్రేష్టమైనది కదా ఆ మృగనాభి. ఆ కస్తూరి మృగం యొక్క నాభి యందు అమిత సువాసనగా ఉండే ఆ పదార్థం ఉంటుంది. అందుకే చెప్పు మృగనాభి అంటే అదే అర్థం. కస్తూరి మృగం యొక్క నాభి యందు ఉండే పదార్థం. ఆ పదార్థంతో తయారు చేయబడిన కుంకుమను తీసుకొచ్చి అమ్మవారికి బొట్టుగా పెట్టారు. అది ఎలా ఉంది దాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి ముఖాన్ని ఇప్పుడు ఏం చెప్పారు, నుదురునేమో అష్టమి నాడి చంద్రవంకతో పోల్చారు, ముఖాన్నేమో చంద్రుడితో పోల్చారు, చంద్రబింబంతో పోల్చారు. మరి చంద్రబింబంలో మచ్చ ఉంటుంది కదా, మనకించి చూస్తే నల్ల మచ్చలు కనిపిస్తాయి, నల్ల మచ్చలు ఉంటాయి కదా, అలా మచ్చ ఉంది కదా, ఆ మచ్చలాగా చంద్రబింబంలో ఉండే మచ్చలాగా ఉందమ్మా
నువ్వు పెట్టుకున్న కుంకుమ బొట్టు అని చెప్తున్నా, వర్ణిస్తున్నారు. అంటే ఆ బొట్టుతో సమానమా? లేదు, ఇంకే వర్ణిస్తున్నారు అంతే. మరి అమ్మవారి ముఖం చంద్రబింబం అన్నారు కదా, అక్కడ ఎక్కడుందయ్యా ఒక కుంకుమ బొట్టు అంటారేమోని. ఏం కాదు, దాంట్లో మచ్చలు ఉన్నాయి కదా, ఆ మచ్చే అమ్మవారు పెట్టుకున్న బొట్టు అని వర్ణిస్తున్నారు. కానీ అమ్మవారు పెట్టుకున్న బొట్టు మాత్రం చాలా గొప్పది. ఎలాంటిది? ఆ మృగనాభి నుంచి తీసినటువంటి ఆ కస్తూరి మృగం యొక్క నాభి ప్రదేశం నుంచి తీసినటువంటి ఆ పదార్థంతో చేయబడిన కుంకుమం తీసుకొచ్చి ఆమెకు బొట్టుగా పెట్టబడిందట, పెట్టుకుందట అమ్మవారు. అది పోలుస్తున్నారు. అంటే సువాసన భర్తమైంది. అటువంటి ఆ దృశ్యాన్ని మనం తిలకిస్తే అమ్మవారి బొట్టు కుండ్రంగా ఉంది, అమ్మవారి ముఖమేమో చంద్ర చెప్పేశారు వాళ్ళే, ముఖ చంద్ర, ముఖము అనే చంద్రమండలం, చంద్రబింబం, చంద్రబింబంలాగా ముఖం ఉంటే ఆ ముఖంలో కళంకం మత్సవలే మృగనాభి విశేషిక, అమ్మవారి యొక్క బొట్టు, ఆ పెట్టుకున్న కుంకుమ బొట్టు అలా ఉంది, ఆ మచ్చలాగా ఉంది అని వర్ణించారు. అంటే శ్రేష్టమైన వాడి మన భూమి మీద దొరికే వాటి అన్నిట్లో శ్రేష్టమైంది ఆ కస్తూరి మృగం యొక్క నాభి అనే పదార్థం. అందుకని దాన్ని తీసుకొచ్చి అమ్మవారి బొట్టుగా చూపించారు. నిజానికి కస్తూరి మృగానికి పాపం దానికి తెలియదు, దాని నాభి ఏందే మహావాసన ఉండే పదార్థం ఉందని దానికి తెలియదు. అది వాసన దాగానే ఎక్కడెక్కడో వస్తుందని తిరుగుతుంది పాపం, తన ఒంట్లో పెట్టుకోండి. కానీ దానికి అల్లాడిపోతుంది ఆ వాసన ఎక్కడిది. ఎంత విచిత్రం, సృష్టిలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో. అమ్మవారి సృష్టిలోని ఆమె సృష్టించిందే ఎంత విచిత్రంగా ఉందో. కాబట్టి మన భూమి మీద దొరికే వాటిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి అమ్మవారి బొట్టుగా పెట్టేశారు వసిన్యా దేవతలు. ఇంకేం లేవు కదా, అందుకని వ్యాస మహర్షి కూడా అదే కోరిక చెప్పేశారు. కాబట్టి అమ్మవారు పెట్టుకున్న ముఖంలో ఉండే బొట్టు ఏంటి అంటే ఆ కస్తూరి మృగము యొక్క నాభి ప్రాంతంలో ఉండే ప్రదేశం. ఇది అమ్మవారి నుదురు, ఆ బొట్టు, నుదురు కింద బొట్టు ఎలా చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ నుదురు వర్ణించారు, నుదురు కింద ఉండే బొట్టును కూడా వర్ణించారు. మనకు నుదురు చూడండి, చంద్రబింబం అమ్మవారి ముఖం అయితే ఆ ముఖంలో అష్టమి నాటి చంద్రబింబం చంద్రకళ ఆ తొలిత కళగా ఉండే నుదురు అయితే దాని మధ్యలో బొట్టు అమ్మవారి చంద్రబింబంలో ఉండే మచ్చలాగా ఉందని వర్ణించారన్నమాట. ఈ విధంగా అమ్మవారిని మనకి దర్శనం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. అసలు వసిన్యా దేవత చేసిన గొప్ప విషయం ఏంటంటే మన చేత ధ్యానం చేస్తారు. మామూలుగా ధ్యానం చేయాలంటే మనసు నిలకడగా కూర్చోదు. కానీ ఈ విధంగా వర్ణిస్తూ పోతే మాత్రం బాగా కుదురుతుంది. అందుకని చెప్పి ఇలా వర్ణిస్తున్నారు వసిన్యా దేవతలు. ఇది ఈ 5వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం ఇప్పుడు 5వ శ్లోకంలో ఉండే అమ్మవారి యొక్క నుదురులో మధ్యలో పెట్టుకున్న కుంకుమ బొట్టు గురించి ఈరోజు తెలుసుకున్నాము. రేపు 6వ శ్లోకంతో 11వ భాగంతో కలుసుకుందాం. స్వస్తి.